హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎపిసోడ్ 12 అన్నమాట. ఈరోజు కెప్టెన్ టాస్క్ జరిగింది. మెయిన్ హైలైట్స్ చెప్తా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగినాయో. స్టార్టింగ్ వచ్చి ఇది నైటు టాస్క్ జరుగుతుంది కదా, అది జరిగిన తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ పెడతారు బిగ్ బాస్. అదే ఫోన్ కాల్ టాస్క్ అన్నమాట. దానికి ముందు బిగ్ బాస్ అందరినీ పిలిచి వార్నింగ్ ఇస్తారన్నమాట. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని, ప్లస్ ఇది కర్టన్స్ వేసేస్తారు కదా వీళ్ళు గేమ్స్ కోసం అది టాస్కులు పెట్టడానికి ప్రిపేర్ చేయడానికి కర్టన్స్ వేసేస్తే వీళ్ళు తొంగి చూస్తుంటారు అన్నమాట. కామనర్స్ ఇతను శ్రీజ మర్యాద మనిషి దానికి వార్నింగ్ ఇస్తాడు అన్నమాట బిగ్ బాస్. ఇప్పటి నుంచి ఇంట్లో ఇలా జరిగితే ఒప్పుకుండేది లేదు, కఠినమైన శిక్షలు ఇస్తా అంటే సారీ చెప్తాడు. ఆ తర్వాత టాస్క్ అన్నమాట. టాస్క్ ఏంటంటే 30 minutes టైం ఇస్తారు. వీళ్ళు ఫోన్లలోనే మాట్లాడుకోవాలా. టెనెంట్స్ అందరూ వేరే రూమ్లో ఉంటారు, ఓనర్స్ అందరూ ఇక్కడ గార్డెన్లో ఉంటారు. బజర్ ఉంటుంది, ఇద్దరు బజర్ కొడితే ఓడిపోయినట్టు ఇద్దరికి 1 hour పెరుగుతుంది. ఒకవేళ ఒక్కళ్ళే కొడితే ఎవరు కొట్టారో వాళ్ళకి టైం 0 అయ్యి వాళ్ళు విన్ అవుతారు అన్నమాట. అందుకని వీళ్ళకు నమ్మకాలు లేక ముందే ఇద్దరు కొట్టేస్తారు. టైం 30 నిమిషాలు స్టార్ట్ అవ్వగానే కొట్టేసి ఇంకా ఫోన్ కాల్స్ అన్నమాట. కొట్టకండి, ముందు గేమ్స్ ఉన్నాయి, మేము కొట్టలేదు, అది ఇది కాసేపు అలా జరుగుతుంది. ఇంకా తర్వాత అయిపోతుంది. ఇంకొచ్చినాక ఇది తనుజ బాధపడుతుంటుంది అన్నమాట. అంటే తను అటు సైడ్ ఉంది కదా, ఎక్కువ ఆడలేకపోతుంది, దేనికో బాధపడి బన్నీని హగ్ చేసుకుంటుంది, నానా అని పిలుస్తుంటుంది. వాళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇది శ్రీజ పోయి సంజన గారిని అడుగుతుంది అన్నమాట. మేము చూసామంటే ఆమె వెంబడి నోట్ స్లిప్ అయ్యి అవును మేము కొట్టేసాము, నువ్వు ఎవరికి చెప్పొద్దు అంటది. ఇంకా ఆ తర్వాత అనౌన్స్ చేసేసినాక వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. బర్నీ అంటుంటాడు అన్నమాట ఇమాయిల్తో, నేను బర్నీగా గెలుస్తున్నాను కానీ లోపల ఉన్న బర్నీ ఓడిపోతున్నాడు, నాకు నచ్చట్లేదు, మీ తరపున ఆడుంటే బాగుండని. ఆ తర్వాత వీళ్ళు కూడా వీళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటారు బర్నీ గురించి. బర్నీ గారు సైగలు చేశారు, అది రూల్ ప్రకారం బర్నీ గారు ఏం సైగలు చేయరు. రూల్ ప్రకారం అక్కడ అందరికీ తెలుసు, వాళ్ళు కొట్టుకుని వీళ్ళు తెలుసుకుని దానికి ఆయన ఏదో మోసం చేసిండని. ఆయన ఫస్ట్ టాస్క్లో గట్టిగా ఆడబట్టి వీళ్ళు గెలిచారు. ఆయన కానీ ఇమాన్యుల్ని లూజ్గా వదిలేస్తుంటే ఇమాన్యుల్ అందరినీ లాగి పడేసేవాడు. కానీ బన్నీ గారు ఎంత గట్టిగా పట్టుకుండు, కానీ వీళ్ళు ఆ మాత్రం కూడా నమ్మరన్నమాట. అలాగే ఇంకా ఉదయాన్నే అవుతుంది, వీళ్ళు లేటుగా పండుకుంటారు. బిగ్ బాస్ చెప్తారు ఓనర్స్కి టైం అయిపోతుంది, వీళ్ళకి ఇంకా అవ్వదు, ఇంకా 1 hour ఉంటుంది, అందుకే లేటుగా 3:30కి అలా పండుకుంటారు అన్నమాట. ఇలా పండుకున్నాక వీళ్ళు ఉదయం లేటుగా లేస్తారు. కానీ ఈ సుమన్ శెట్టి అండ్ బన్నీ ఇద్దరు తొందరగా లేచి బయట మాట్లాడుకుంటుంటారు. సుమన్ శెట్టి బాధపడుతుంటాడు, అన్న మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం, మీరు అక్కడికి వెళ్తే మాకేమైనా ప్రయోజనాలు అంటే ఫుడ్ కానీ పచ్చళ్ళు కానీ అవి అందిస్తారని చెప్పి మిమ్మల్ని అక్కడికి పంపారు. కానీ ఇది ఆలోచించలేకపోయినాం, టాస్కులలో మేము బలహీనపడతామని అంటే మీరు నమ్ముతుండ్రు, వీళ్ళు చూడు నేను ఎంత నిజాయితీగా ఆడినా వీళ్ళు నన్ను అస్సలు నమ్మట్లేదు అని చెప్పి బన్నీ గారు కూడా కొంచెం బాధపడతాడు. అయితే లైవ్లో సుమన్ శెట్టి కూడా ఒక మాట అంటాడు, ఇది పవన్ ఉన్నాడు కదా, పవన్ కాళ్ళు లాగుతాడు కదా, డిమాండ్ పవన్ కాళ్ళు లాగి కింద పడేస్తాడు కదా, దానికి కొంచెం అట్టయ్యన్నా అలా కాళ్ళు లాగాడన్నా, అది కాళ్ళు లాగకూడదు కదా, చేతితో కదా దొప్పాలని చెప్తాడు. అది లైవ్లో వేస్తాడు, ఎపిసోడ్లో అయితే మనకు టెలికాస్ట్ కాలేదు. ఇది అయిపోయినాక ఇంకా వీళ్ళకు సాంగ్ డ్యాన్సులు వేసిన తర్వాత వీళ్ళకు మళ్ళీ మధ్యలో కొన్ని జరుగుతాయి. దాని తర్వాత ఇది కెప్టెన్స్ది అందరినీ నించోబెట్టి ఓనర్స్కి చెప్తారు. వీళ్ళల్లో ఓనర్స్ కాదు టెనెంట్స్కి చెప్తాడు అన్నమాట బిగ్ బాస్. ఓనర్లో నుంచి ముగ్గురిని సెలెక్షన్ చేయమని చెప్పడు, నలుగురిని తీసేయమని చెప్తాడు. ఈ నలుగురు కెప్టెన్ కండక్టర్లు ఎందుకు కారు అని చెప్పి తీసేయమని చెప్తే వీళ్ళు లోపలికి వెళ్ళి డిస్కషన్ జరుగుతారు. ఇది లైవ్లో చాలాసేపు జరుగుతుంది, మనకి ఎపిసోడ్లో చూపిలే. రాగానే ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తే వీళ్ళు ఇది ఫేవరెటిజం అని కొట్టుకుంటుంటారు. అదేదో వాళ్ళు చెప్తున్నారు కదా, రీజన్స్ వినొచ్చు కదా. వీళ్ళు ఇంకా భరణి గారిని మర్యాద మనిషిని డిమాండ్ పవర్ని సెలెక్షన్ చేస్తారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇమాన్యుల్ని సెలెక్షన్ చేస్తారు అన్నమాట. బిగ్ బాస్ చెప్తారు, మీ ముగ్గురు కలిసి టెన్నిస్లో ఉన్న ఒకరిని సెలెక్ట్ చేయమంటే ఇమాన్యుల్ని సెలెక్ట్ చేస్తారు. ఆ ఇమాన్యుల్ని సెలెక్ట్ చేస్తే అందరికీ ఓకే ఒప్పుకుంటారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొన్ని లైవ్లో అయితే డిస్కషన్ జరిగినాయి. అవి నార్మల్. ఇంకా రీతు అయితే చెప్తుంటుంది డిమాండ్ పవన్ దగ్గరికి, నీ పేరు ఎవ్వరు చెప్పలేదు, నేనే అందరినీ బతిమాట. ఊటగా డిమాండ్ పవన్ అందరూ చెప్తారు, రీతు చౌదరి అయితే తనే ఏదో చెప్పినట్టు మనకు వాళ్ళకి చెప్తుంటుంది అన్నమాట. ఇంకా తర్వాత టాస్క్ బీన్ అయితే టీ-షర్ట్ టాస్క్ అన్నమాట. మనకు సీజన్ 7లో వచ్చింది, చాలా సీజన్లో వచ్చింది. రంగు కలర్ పూయాలన్నమాట, వైట్ టీ-షర్ట్లు వేసుకుంటారు. ఎవరికైతే టీ షర్ట్కి అయితే ఎక్కువ కలర్ వస్తారో వాళ్ళు అవుట్ అని. అది వీళ్ళు ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది.
24 అంటే వీళ్ళు అంటారు ఇప్పుడు భరణి గారు ఇమాన్యుయల్ వీళ్ళకి పూసుకోరు. అలాగే మర్యాద మనిషి డిమాండ్ పవన్ కూడా వాళ్ళకి వాళ్ళు పూసుకోరు. కానీ అది చూడరే అంటే భరణి గారు ఇమాన్యుయల్ పూసుకోవట్లేదు, ఇది గ్రూప్ గేమ్ కామనర్స్ సెలబ్రిటీస్ అని అడుస్తాడు. తర్వాత పూస్తాడు. ఇది మర్యాద మనిషి, ఇది పెయింట్ దెబ్బని ఫస్ట్ కొట్టేస్తాడు అనమాట. ఫస్ట్ మర్యాద మనిషి కొడతాడు, ఆ తర్వాత భరణి గారు కొడతారు అన్నమాట. ప్రకారం అది స్ట్రాటజీ, అదేం తప్పు కాదు. అలా కొడతారు. ఇంకా ఆ తర్వాత పూస్తారు. ఫస్ట్ రౌండ్లో ఇది మర్యాద మనిషి ఎలిమినేట్ అయిపోతాడు అన్నమాట. అప్పుడు రీతు చౌదరి అంటది, మీ వాడు ఎలిమినేట్ అయిపోతే నేనేం చేయాలంటే అంటే కామనర్స్ సెలబ్రేషన్ విడదీస్తున్నావు కదా అని గోల్ వేస్తుంది. దాంతో రీతు చౌదరి ఏమంటది, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఇప్పుడు గ్రూప్కి ఆడుతున్నారు కదా అందులో అన్నానని. వీళ్ళు ఇంకా ప్రియా శ్రీజ అయితే ఏం అరుస్తుంటారు, నాకైతే పిచ్చి లేసింది. వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తే పోయేది. ఇంకా ఆ తర్వాత సెకండ్ రౌండ్ టాస్క్ 3 సార్లు అరిచిన భరణి గారు ఆపలేదంట. అక్కడ డిమాండ్ పవన్ కూడా ఆపండి అన్న ఆపకుండా పూస్తున్నాడు కదా. అలాగే ఇమాన్యుయల్ది షర్ట్ ఎత్తకూడదని రూల్ పెట్టింది. ఇమాన్యుయల్ షర్ట్ ఎత్తితే దాన్నే మళ్ళీ రీతు చౌదరి, అదే ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ షర్ట్ ఎత్తే ఇదే లాస్ట్ వార్నింగ్ అని ఇచ్చింది. సంచాలక పూర్తిగా ఫెయిల్ అయ్యి భరణి గారికి అన్యాయమే. ఫస్ట్ వీక్ భరణి గారికి ఇమాన్యుయల్కి అన్యాయం చేశారు, ఇప్పుడు సెకండ్ వీక్ కూడా అన్యాయం చేశారు. అంటే కామనర్స్ కామనర్స్కి అన్యాయం చేస్తుండ్రు చెప్పి అదే పాట అదే అరుపులు చాలా ఇసుకులు. అబ్బా నాకైతే వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తే బాగుండు అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలే. ఇంకా చివరికి డిమాండ్ పవన్ అయితే విన్ అవుతాడు. కానీ ఇమాన్యుయల్ అయితే చాలా కష్టపడ్డారు, బాగా భరణి గారు కూడా ఆడారు. అన్యాయంగా భరణి గారిని అయితే ఎలిమినేట్ చేశారు. నాకు తెలిసి నాగార్జున గారు క్లాస్ పీకల్, అసలు సంచాలక్కి ఏమర్హతుందని ఎలిమినేట్ చేయడానికి. బిగ్ బాస్ ఆల్రెడీ బజర్ పెట్టాడు కదా, బజర్ పెట్టినప్పుడు మళ్ళీ మధ్యలో ఈ చిన్న తప్పులు జరిగితే వార్నింగ్ ఇవ్వాలి, అంతేగాని లైన్ గీత దాటితేనో ఏదో చేయాలి. అలా కాకుండా ఏదో అసలు ఎందుకు ఆపమన్నావు నువ్వు? అక్కడ అంత టాస్క్ జరుగుతుంటే నువ్వు ఎందుకు ఆపమంటున్నావు? అసలు రీజనే లేకుండా డిమాండ్ పవర్ని గెలిపియాలి, డిమాండ్ పవర్ని విన్నర్ని చేసి కెప్టెన్ చేయాలని ప్లాన్తో భరణి గారిని ఫస్ట్ ఎలిమినేట్ చేశారు. భరణి గారు కూడా చాలా ఫీల్ అయ్యింది, నన్ను వాళ్ళ పక్కన కూడా పండుకొని ఇవ్వట్లేదు, వాళ్ళ బెడ్ కూడా ఇవ్వట్లేదు. అందుకే ఆయన భరణి గారు కూడా వీళ్ళు టెన్నిస్తోనే టెన్నిస్తో ఉంటుండు. ఫుడ్ కూడా ఎందుకు తినట్లేదు అంటే సీజన్ నామినేషన్లో తిట్టింది, మీరు ఫుడ్ కోసమే కదా మా దగ్గరకు వచ్చింది. అందుకని నాకైతే శ్రీజ కానీ ప్రియ కానీ అస్సలు నచ్చాల. మెయిన్ సంచాలక్గా అయితే రీతు చౌదరి ఫుల్ ఫెయిల్ అయింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రీతు చౌదరి సంచాలక్గా కరెక్టే చేసిందా, రాంగ్ చేసిందా, భరణి గారికి అన్యాయం జరిగిందా లేదా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.